అంగరంగ వైభవంగా పోలేరమ్మ జాతర నిర్వహిస్తామని ఎమ్మెల్యే కురుగొండ్ల తెలిపారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఈ నెల 25, 26 తేదీల్లో జరగబోయే పోలేరమ్మ జాతర ఏర్పాట్లపై గూడూరు డీఎస్పీ వి రమణకుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాలతో కలిసి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ పోలేరమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలేరమ్మ తలని దర్శించుకునేలా తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అధిక రేట్లు పెట్టకుండా ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకునేలా 100 రూపాయలు, 200 రూపాయల టికెట్లు మాత్రమే అందుబాటులో ఉండాలని కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. అధికార యంత్రాంగం సమిష్టిగా పనిచేసి పోలేరమ్మ జాతరని దిగ్విజయం చేయాలని కురుగొండ్ల రామకృష్ణ అధికారులను కోరారు. సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు చేయాలని పోలీస్ సిబ్బందికి సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో గూడూరు డీఎస్పీ వి రమణ 1200 మంది బందోబస్తుతో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా అనుక్షణం గట్టి నిఘా ఏర్పాటు చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలేరమ్మ జాతర జరిపించేలా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వి రమణకుమార్ తెలియజేశారు. శ్రీ పోలేరమ్మ జాతర సందర్భంగా మనకి కొత్తగా వచ్చినటువంటి సబ్ కలెక్టర్ గారు, డీఎస్పీ గారు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, జాతర ఏర్పాట్లు గతంలో కన్నా కూడా పకడ్బందీగా బాగా ఉండాలి. వచ్చేటువంటి భక్తులు ఫ్రీగా దర్శనం చేసుకోవాలి అనే కాన్సెప్ట్తోనే ఇప్పుడు కూడా మనం మీటింగ్ పెట్టుకొని చెప్పుకోవడం జరిగింది. ఖచ్చితంగా భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫ్రీగా అందరూ కూడా దర్శనం చేసే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు కూడా మరి చూసి ఆ క్యూ లైన్లు కూడా మళ్ళీ కూడా పర్యవేక్షించి ఖచ్చితంగా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాం. మున్సిపల్ కార్పొరేషన్ హాల్ వెంకటగిరిలో కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ శ్రీ 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 పోలేరమ్మ జాతర సఫల ఆయోజనం కోసం అందులో డిపార్ట్మెంట్ participated. Honorable MLA garu, DSP garu, they all participated. We all gave instruction to all the line departments so that the festival ki smooth ga conduction we can ensure. And ఇది స్టేట్ ఫెస్టివల్ కాబట్టి all the precautions are being taken care of. Municipal department is instructed to upkeep this arrange the city roads, drain, lighting in a very good manner. Then R&B department will ensure the అన్ని డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్ ఐ హ్యావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్ టు ఆల్ ది డిపార్ట్మెంట్. డిఎస్పీ గారు విల్ ఆల్సో పోలేరమ్మ జాతరని స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేశారు. ఇప్పుడు ఒకసారి మనకి స్టేట్ ఫెస్టివల్ డిక్లేర్ చేసిన మనకి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. కంపల్సరీగా ప్రోటోకాల్స్ పాటించాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంతకుముందు గతంలో చేసిన దానికి ఈసారి చేసేదానికి కొంచెం భిన్నంగా ఉంటుంది. కంపల్సరీగా అన్ని రకాల ప్రోటోకాల్స్ పాటిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. 200 దాకా ఉండొచ్చు, 1200 మంది సిబ్బంది పార్టిసిపేట్ చేస్తున్నారు. సిఈలు, ఎస్ఐలు, డిఎస్పీలు అంటే ఇక ఫైల్ కావాలి. ఫైల్ అయితే ఫిగర్ ఎంతమంది డిఎస్పీలు, ఎంతమంది సిఏలు, ఎంతమంది ఎస్ఐలు, ఎంతమంది సిబ్బంది అనేది ఒక ఫైల్గా ఒక 4 రోజులు. పార్కింగ్ ప్లేస్ పార్కింగ్ ప్లేస్ బస్సులు పార్కింగ్ ప్లేస్ ఏదైతే మన టౌన్లోకి వచ్చే మెయిన్ ప్రధాన రోడ్డు ఉన్నాయో ఆ ప్రధాన రోడ్డు ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్ కట్టా పాయింట్ పెట్టి ఆ కట్టా పాయింట్ వరకే వెహికల్స్ అయిపోతాయి. అక్కడ ఏంటంటే దగ్గరలోనే పార్కింగ్ ప్లేస్ ఉంటాయి. ఏంటంటే అక్కడి నుంచి భక్తులు వెళ్ళిపోవాలి, దిగి బై వాక్ వెళ్ళిపోయి మళ్ళీ దర్శనం చేసుకున్నాక అక్కడ వచ్చి మళ్ళీ పార్కింగ్ ప్లేస్ వచ్చి మళ్ళీ వెహికల్స్ ఎక్కాలి. ఓకే. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.